కనకన మండుతున్న కనుక డప్పు కడుపు గాలిలోన ఆడుతున్న గచ్చలు ఈ కాళ్ళు వేణువై ఎగిసిపడే రాగము ఈ గొంతు ప్రేమతో మీరందించే చప్పట్లే ధరువు. ఈ చప్పట్లను దరువుగా చేసుకొని 14 సంవత్సరాలు గోసి పెట్టుకొని గొంగడేసుకొని సారు నడుస్తా ఉంటే పెద్ద సారు ముందు నడుస్తా ఉంటే డప్పు కొట్టుకుంటా పాట పాడుకుంటా దక్క కదిలొచ్చినటువంటి ఈ సింహ గర్జన ద్వారా ఇలా కథన పేరు ఎందుకు మొదలు పెట్టాల్సిందో ఇప్పుడు అవసరం ఎందుకు వచ్చిందో మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ రోజు ఇదే గడ్డ మీద ఇదే పాట పాడినా మా వెంకటస్వామి ఏమంటున్నా అంటే అన్న గదే పాట పాడితే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్న, గదే పాట పాడితే ఇప్పటోడు అప్పుడు కాంగ్రెస్ వీకింది ఇప్పుడు కూడా మళ్ళీ వీక్తదన్న, ఇక మళ్ళీ గక్క నుంచే మొదలు పెట్టాలన్నా అని చెప్తా ఉన్నాడు మా సోమన్న గిట్లా. ఇలా గక్క నుంచే మొదలు పెట్టుకుందాం, మనం గా పాటతోనే మొదలు పెట్టుకుందామా? మీరందరూ కూడా పాడాలి మళ్ళా, ఎందుకంటే అప్పట్లేక వయసు లేదు, 10 ఏళ్ళు వీకింది. అప్పుడు బాగా జోరు వయసు మీద ఉన్నాం అంటే ఎమ్మెల్యే అయిపోయినాక బాగా బలిసిన అనుకోకరి బక్కవాడ్డ. ఎందుకంటే మా వాళ్ళందరూ అంటారు అన్న గిట్ల ఎందుకే గిట్ల బక్క అయినవేందే అని అంటారు. బక్కగా ఏం కాలే, ఉన్నది ఉన్నట్టే అన్న. కాబట్టి మళ్ళీ మీరందరూ కూడా జై భీమ్, ఓకేనా? ఏ జై అరే గల్లు గల్లు, అరే గల్లు గల్లు, ఏ గల్లు గల్లు, గల్లు గల్లు, అరే గల్లు గల్లు, అరే గల్లు గల్లు గల్లు, హే గజ్జల మోతో అన్నల్లారా ఓ చెల్లెల్లార కవ్వల మోతో అన్నల్లారా ఓ చెల్ల, ఏ గల్లు గల్లు గల్లు, హే గజ్జల మోతో అన్నల్లారా ఓ చెల్లెల్లార గజ్జల మోతో అన్నల్లారా ఓ చెల్లెల్లార, ఏ గల్లు 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 గజ్జల మోతో అన్నల్లారా ఓ చెల్లెల్లార కవ్వల మోతో అన్నల్లారా ఓ చెల్లెరు, హే గల్లు 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 గజ్జల మోతో అన్నల్లారా ఓ చెల్లెల్లార కవ్వల మోతో అన్నల్లారా ఓ చెల్లెల్లార, పడిన తెలంగాణ తప్పుల మోతో అన్నల్లారా ఓ చెల్లెల్లార పువ్వల మోతో అన్నల్లారా ఓ చెల్లెరు, హే గల్లు 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 గజ్జల మోతో అన్నల్లారా ఓ చెల్లెల్లార గజ్జల మోతో అన్నల్లారా ఓ చెల్లెల్లార, మండుతున్న గుండెలన్నీ దండుగట్టి దరివేసే, మండుతున్న గుండెలన్నీ దండుగట్టి దరివేసే దక్షిణ భూమిన తెలంగాణ పట్టాపీసే కాలి చెల్, ఏ గల్లు గల్లు, ఏ గల్లు గల్లు, గల్లు గల్లు గల్లు, ఏ గజ్జల మోతో అన్నల్లారా ఓ చెల్లెల్లార కవ్వల మోతో అన్నల్లారా ఓ చెల్లెల్లార, గల్లు 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 గజ్జల మోతో అన్నల్లారా ఓ చెల్లెల్లార గజ్జల మోతో అన్నల్లారా ఓ చెల్లెల్లార, అరే ఓరు గల్లు. ఇయల్లా ఈ కరీంనగర్ కథన బేరి వినోదన్నకు మద్దతుగా ఉమ్మడి 10 జిల్లాల నుంచి 33 జిల్లాల నాయకులు కదిలొచ్చిరే. వినోదన్న ఒక్కడు కాదు, కేసీఆర్ ఒక్కడు కాదు, 3 కోట్ల మంది ఒక్కటే అని చెప్పేసి అరే ఓరు గల్లు కమ్మం, 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 అరే ఓరు గల్లు, అరే ఓరు గల్లు కమ్మం, కదులుతున్నదో అన్నల్లారా ఓ చెల్లెల్లార కదులుతున్నదో అన్నల్లారా ఓ చెల్లె, హే గల్లు 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 గజ్జల మోతో అన్నల్లారా ఓ చెల్లెల్లార గజ్జల మోతో అన్నల్లారా ఓ చెల్లెల్లార, సమ్మక్క జాతరలే సమ్మక్క జాతరలే జాతరలే ఓరెత్తి చల్, అరే కరీంనగర్ సింగారేని మా మానకొండూరు, అరే కరీంనగర్, అరే కరీంనగర్ సింగారేని కదులుతున్నదో అన్నల్లారా ఓ చెల్లె, హే కదులుతున్నదో అన్నల్లారా ఓ చెల్లె, ఏ కరీంనగర్ సింగారేని ఉన్నదో అన్నల్లారా ఓ చెల్లెల్లార కదులుతున్నదో అన్నల్లారా ఓ చెల్లెల్లార, ఏ కరీంనగర్ సింగారేని, ఆగో నేను సింగరేణి కూడా కదిలొచ్చింది. నేను కరీంనగర్ అంటే మీరేమనాలి, ఏమనాలి? అరే కరీంనగర్ ఏ జరాగే నోళ్ళు లేవే, ఇంకా ఎన్ని రోజులు మౌనంగా ఉందాం? 100 రోజులు మౌనంగా ఉందాం, ఇంకా కూడా నోళ్ళు మూసుకుందామా? ఏ కరీంనగర్ సింగారేని, 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 కదులుతున్నదో అన్నల్లారా ఓ చెల్లె, కదులుతున్నదో అన్నల్లారా ఓ చెల్లెల్లార కదులుతున్నదో అన్నల్లారా ఓ చెల్లెల్లార, జై తెలంగాణ. మరి
కరీంనగర్ సింగరేణి అన్నకు మీద ప్రేమతోని కేసీఆర్ గారు 100 రోజుల తర్వాత మళ్ళీ బయటకు వచ్చినాం. శిశుపాలుడు మన అందరికీ తెలుసు. 100 అబద్ధాలు 100 రోజుల అబద్ధాల తర్వాత శ్రీకృష్ణుడు వచ్చిండు, శిశుపాలుని తలకాయ తీసేసిండు. 100 రోజుల అబద్ధాల శిశుపాలుని శిరస్సు ఖండం చేయడానికి కోసం మన శ్రీకృష్ణుడు అవతారంలో మనం కేసీఆర్ గారు రచ్చాం. ఈ అవసరం మనకి ఎందుకు వచ్చింది? ఓటం ఉంటుంది, గెలుపు ఉంటుంది. కానీ ఇదే తెలంగాణలో ఇదే ఎస్ఆర్ బాబా జెండల్ దియా ఇదే ఎస్ఆర్ కాలేజీలో ఏం మాట్లాడుకున్నాం మనం? దేనికోసం తెలంగాణ కావాలని కొట్లాడినాం మనం? నీళ్ళ కోసం కొట్లాడినాం, కొలువుల కోసం కొట్లాడినాం, తెలంగాణ ఆత్మ గౌరవం కోసం కొట్లాడినాం. ఇవాళ కరీంనగర్ అంటే గోదావరి గుర్తొస్తా ఉంటుంది. ఆ రోజు సమైక్యాంధ్రలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ పుష్కరాలు జరిపితే రాజమండ్రి వేటోళ్ళం. గా పుష్కరాలు కింద ఉన్న రాజమండ్రి ఎట్లా జరుగుతాయి, మీద ఉన్న ధర్మపురి ఎట్లా జరుగుతాయని చెప్పేసి గోదావరి తల్లికి దండం పెట్టి ఉద్యమాన్ని మొదలు పెట్టిండు ధర్మపురిలో మన నాటి ఉద్యమ నేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇలాగా గోదావరి గురించి మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చినది? ఇక్కడ మా సోమన్న రాగానే చెప్పిండు, తలాపున పారుతుంది గోదావరి, మాసేను మాసెలక ఎడారి అని చెప్పినాడు. ఈ తలాపున గోదావరి మా ఊరికి ఎందుకు రాదు అని చెప్పేసి మరల పడ్డాడు కదా మన కేసీఆర్ గారు. ఈ గోదావరి నాకు కావాలని చెప్పేసి కొట్లాడిండు కదా మన కేసీఆర్ గారు. ఈ గోదావరి తల్లి నీళ్లు తీసుకురావాలి, నా తెలంగాణ రైతన్నల కాళ్ళు గడగాలని చెప్పేసి తన ప్రాణానికి సైతం ప్రణంగా పెట్టిండు కదా మన కేసీఆర్ గారు. గోదావరి తీసుకొచ్చుకున్నాం, కాళేశ్వరం ప్రాజెక్టులు కట్టుకున్నాం. కాళేశ్వరం కట్టంగానే కేసీఆర్ గురించి ప్రజలు ఉయ్యాల పాట